ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నట్టుగా విశ్వాసిగా యాక్షన్ చేస్తున్నాను అంతే. యాక్టర్. నేను విశ్వాసిని కాదు, విశ్వాసిగా నటన చేస్తున్నాను. ఈరోజు అనేక మంది వేషధారులుగా బ్రతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకో మాట చెప్పాలని ఇంకొక అర్థం రాసుకోండి, మాస్క్ ధరించడం. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? మాస్క్. ఏంటా మాస్క్ చెప్పండి? విశ్వాసిగా మాస్క్. మాస్క్ అంటే కప్పుకుంటున్నాను నేను, ముసుగు. బట్ నేను విశ్వాసిని కాదు. భక్తి పరుడుగా నేను ముసుగేసుకుంటున్నాను. నేను భక్తి పరుడిని కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీకు ఈరోజు ఎంతకాలం ఇంకా మీరు ఈ అంజూరపు చెట్టులాగా వేషధారులుగా మీరు ఉంటారు, మోసగాళ్ళుగా ఉంటారు, మోసగత్తులుగా మీరు ఉంటారు. ఇప్పుడు చూద్దాం వేషధారణ అంటే ఏంటో వాక్యాలు చూద్దాం. మొదటి వాక్యం మైక్లో చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూడండి, ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు? శాస్త్రులారా అని అనట్లా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అమ్మ, వింటున్నారు మీరు అందరూ? వేషధారులు అంటే ఎవరంటే సున్నము కొట్టిన సమాధులు. ఎప్పుడైనా సమాధి ఆకృతికి వెళ్ళారా? ఎప్పుడైనా సమాధి దగ్గర ఏముంటుంది చెప్పండి? బయట ఏం చేస్తారు? వైట్ వాష్ వేసేస్తారు. బయటికి ఎలా కనపడుద్ది? తెల్ల కనపడుద్ది. కానీ లోపల తెల్లగా ఉన్నట్ట? లోపల తీస్తే అన్ని ఎముకలు. మొన్న ఒక ఆయన వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం అంటే యానివర్సరీ అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. అదేమో ఎక్కడో లోపల ఉండడం బట్టి ఈ సమాధి నుంచి ఆ సమాధికి, ఆ సమాధి ఈ సమాధికి దాడుతుండట. ఈ మహానుభావుడు అటు నుంచి ఇటు దాడుతుంటుండగా ఆయన కాళ్ళు ఒక సమాధి అప్పుడే చేశారు, మరి ఎప్పుడో జరిగింది. ఆయన 2 కాళ్ళు లోపలికి వెళ్ళిపోయాట. ఆయన కాళ్ళు తీస్తే ఎముకలు వచ్చాయండి బయటికి. అప్పుడే